జనప్రియ అప్స్కేల్ 2 BHK 45 lakhs, 3 BHK 60 lakhs మాత్రమే. సితారా సైనిక్పురి. కాసేపు ఈ గేము ఎలిమినేషన్స్ అన్నీ పక్కన పెడదాం. జూబ్లీస్ పోలీస్ స్టేషన్లో ఏదైతే కేసు నమోదైందో ఆ విషయానికి మళ్ళీ వస్తే, సార్ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చేటప్పుడు నాగార్జున గారి మీద కూడా చర్యలు తీసుకోవాలి అని చెప్పి కంప్లైంట్ ఇచ్చారని చెప్పి విన్నాము. అసలు బేసిక్గా నాగార్జున గారు అంటే అసలు ఆయన ఎవరి జోలికి వెళ్ళరు, తన పనేదో తను, అండ్ చాలా నిక్కచ్చిగా ఉంటారు, చాలా జాగ్రత్తగా ఉంటారు. అలాంటి మనిషి మీద బిగ్ బాస్ వల్లే ఇన్ని కంప్లైంట్స్ వస్తున్నాయి ప్రతి సీజన్లో. బట్ ఆయన మాత్రం బిగ్ బాస్ని వదలట్లేదు. దీనికి చాలామంది చెప్పేది ఏంటంటే ఆయనకి పని అంటే ఇష్టం, పనిని పనిలాగే చూస్తారని ఒక వర్గం చెప్తుంది. ఇంకో వర్గం మాత్రం బిగ్ బాస్ వల్ల నాగార్జున గారికి డబ్బులు వస్తున్నాయి, ఆ డబ్బులు వదులుకోలేక ఆయన కంటిన్యూ అవుతున్నారు. బట్ ఆయన చూడని డబ్బులు కాదు, ఆయన దగ్గర లేని డబ్బులు కాదు. సో ఆయన క్యారెక్టరేషన్ ఎలా ఉంటుంది, మీరు దగ్గర నుంచి చూసిన మనిషి కాబట్టి మీరు చెప్పండి, నాగార్జున గారు ఎలా ఉంటుంది? వీటన్నిటికన్నా ఇంకా పెద్ద రిలేషన్ ఒకటి ఉంది కదా, బిగ్ బాస్ జరిగేది ఎక్కడ? ఆయన స్టూడియోలోనే కదా. ఓకే, సో అది కూడా వన్ ఆఫ్ ద రీజన్ అవ్వచ్చు. బట్ ఏదేమైనా ఈజనే కంఫర్టబుల్ జోన్. బిగ్ బాస్ చేయడం ఆయనకి ఇష్టం, ఆయన చూడడం జనాలకి ఇష్టం. ఇంకా ప్రతిసారి ఈ కాంట్రవర్సీస్ అనేవి వస్తూనే ఉంటాయి. వీకెండ్లో నాగార్జున గారు వస్తారు, వచ్చి ఆ వీక్ మొత్తం ఎవరైతే ఎలా ఎలా ఆడారో వాళ్ళందరినీ పేరు పేరున అడుగుతారు. ఇక్కడ నా డౌట్ ఏంటంటే, నాకు ఇక చాలామంది డౌట్ ఉంది, నిజంగా నాగార్జున గారు వారం అంతా బిగ్ బాస్ చూస్తారా, ఆయనకి బ్రీఫింగ్ ఇస్తారా? అంత తీరిగ్గా అయితే ఆయన లేరు, ఆయన బ్రీఫింగే ఇస్తారు ఖచ్చితంగా. ఆ బ్రీఫింగ్ కూడా అక్కడ టీం మొత్తం రీసెర్చ్ చేసి ఏ మేబీ ఇలాంటి రివ్యూస్ అందరు చెప్పేవి వింటారు, అట్లా దాని కింద కామెంట్లు చదువుతారు, ట్రాల్స్ చూస్తారు, ఇవన్నీ చేసి ఫైనల్గా ఆయనకి జనాల్లో ఎక్కువగా ఏదైతే అనుకుంటున్నారు అనే దాని మీద ఆయనకి వెళ్తుంది. సో ఎప్పుడైతే జనాలు ఒకరిని బాగా తిడుతున్నారు అనుకో, నాగార్జున గారు కూడా వెళ్ళి అదే రోజున ఆ పర్టికులర్ క్యాండిడేట్ని తిట్టారనుకోండి, అది అడుగు, అలా అడుగు అని చెప్పి జనాల్లో ఆ కిక్ వస్తుంది అనమాట. సో అది. ఇకపోతే మీరు అనుకుంటున్నట్టుగా ఏదో బూతుల్ని ఎంకరేజ్ చేస్తారు అనేది తప్పు అని చెప్పడానికి, ఇప్పుడు రెడ్ ఫ్లవర్ అనేది ఇవాళ రేపట్లో బయట పిల్లవాడు కూడా మాట్లాడుతున్నాడు, ఓపెన్గా చెప్పాలంటే. అది ఇంకా పచ్చి బూతే మాట్లాడతాడు వాడు. బట్ ఆ కంటెక్స్ట్లో కూడా ఆ చిన్న విషయాన్ని కూడా బిగ్ బాస్ సీరియస్గా తీసుకుని నాగార్జున గారు దాన్ని తప్పుబట్టి తిట్టడం అనేది మనం చూసాం. ఆ రెడ్ ఫ్లవర్నే అబ్జెక్ట్ చేసిన వాళ్ళు చిన్న చిన్న విషయాలు లైక్ ఆడదానివే ఇట్లాంటివి వాటిని కూడా అబ్జెక్ట్ చేసి, ఒకసారి ఇప్పుడు మా టైంలో ఎఫ్ వర్డ్ వాడారని చెప్పి దానికి అంత చిన్న వాటిని కూడా పెద్ద కర్రతో కొడుతున్నారు అంటే మీకు ఏం అర్థమవుతుంది? అక్కడ ఎక్కడైనా బూతులు వచ్చే ఛాన్స్ ఏమైనా ఉంటుందంటారా? ఇంపాసిబుల్. గేమ్లో అయితే బిగ్ బాస్కి బూతులు రావు, బిగ్ బాస్లో బూతులు ఒప్పుకోరు, ఇంపాసిబుల్. ఇక లవ్ ట్రాక్ కూడా మిగతా ఛానల్స్తో మిగతా షోస్తో కంపేస్తే ఒక హిందీ బిగ్ బాస్ చూడండి మరీ దారుణంగా ఉంటుంది, లిటరలీ దారుణంగా ఉంటుంది. అక్కడ ఏం జరుగుతుందో బాబోయ్ అనిపిస్తుంది. అది 18+ కూడా కాదు, 25+ అనే చెప్పాల్సిన షో అనిపిస్తుంది. అక్కడ కొన్ని వీడియోలు షార్ట్స్లో వాటిల్లో కనిపిస్తుంటే చాలా జుగుప్సాకరంగా కూడా ఉంటాయి. ఎవర్రా మీరంతా అనిపిస్తుంది. మన చాలా బెటర్, మనది తమిళ్ కన్నడ వీళ్ళందరితో కంపేర్ చేసుకున్నా కూడా చాలా బెటర్. బట్ ఇక్కడ నాకున్న బిగ్ బాస్తో ఉన్న అబ్జెక్షన్స్ ఏమిటి అంటే, సరే మీరు ఎలిమినేషన్లు లేకపోతే ఈ ఓటింగ్ ప్రక్రియలు ఇవన్నీ కూడా పక్కన పెడితే, ఒక వెళ్ళొచ్చిన కంటెస్టెంట్గా నాకే కాదు నా తోటి చాలామంది కంటెస్టెంట్లు ఫీల్ అయ్యేది ఏంటంటే, అరే నేను ఇంత మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చినా కూడా నాది పక్కన పడేసి ఏదో వేరే వాళ్ళని ఫోకస్ చేస్తున్నారు, వీళ్ళు ముందుగానే ఏదన్నా ఫిక్స్ అయ్యారా అనే మా డౌట్లు ఉంటాయి. బిగ్ బాస్ ఏది టీఆర్పీ వస్తుందో అదే చూపిస్తాం అనుకునేది ఆయనకు ఉండొచ్చు. కానీ నువ్వు చూపించేదాన్ని బట్టే కదా, నువ్వు నన్ను చూపిస్తే కదా, నన్ను శాంపుల్ చేస్తేనే కదా జనాలు తెలిసేది వాళ్ళకి నచ్చానో లేదో. అసలు నా ఫీడే కట్ చేసేస్తే అక్కడ ఫెయిర్ గేమ్ జరగట్లేదు, అక్కడ జరగట్లేదు. ఇప్పుడు నన్ను తొక్కాలనుకున్నాను అనుకోండి బిగ్ బాస్ 24/7లో కానీ లేకపోతే ఆ 1 అవర్లో కానీ నా రష్ కట్ చేస్తే అయిపోద్ది, ఆ వీడియో ఏం ఆడుతున్నాడు రా అనిపిస్తుంది. బట్ బయటకు వస్తే నాకు తెలుసు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. మా సీజన్లో ఉన్నప్పుడు సరే రకరకాల ప్రాంకులు అన్నీ ఆడుతుంటారు కదా, ఈ ప్రాంక్ ఎలా ఉంది చెప్పండి. ఈ పల్పి ఆరెంజ్ బాటిల్స్ ఒక టీంకి వచ్చినాయి, మాకు రాలా. అయితే వాళ్ళందరూ వచ్చి మమ్మల్ని ఊరించడానికి విష్ణుప్రియ వచ్చింది వేరే టీం నుంచి మా రూమ్కి వచ్చి, అక్కడ మా ముందు అందరు తాగుతున్నట్టు ఊరించి అయిపోయింది. తాగేసిన తర్వాత ఆ బాటిల్ డస్ట్బిన్లో పడేసింది. నేనేం చేసా, ఆ డస్ట్బిన్లో పడేసిన బాటిల్ తీసుకొని శుభ్రంగా కడిగి దాంట్లో కాస్త నీళ్లు పోసి కారం పసుపు వేసి కరెక్ట్గా పల్పి ఆరెంజ్ కలర్ తీసుకొచ్చి జేబులో పెట్టుకుని ఎవడు బకరా దొరుకుతారు చూద్దామని చెప్పి తిరుగుతున్నాం. సో తర్వాత అటు ఇటు చూసి ఆదిత్య మంచి ఫ్రెండ్ కదా నాకు,
సో వచ్చినప్పుడు జస్ట్ ఆత్యం దగ్గర ఏంటి జేబులో ఏంటి అంటే చెప్పకు, ఎవరికి చెప్పకు, నువ్వు నా ఫ్రెండ్ కదా, వేరే టీం అయినా కూడా నేను ఎవరికి చెప్పకు అని చెప్పి లోపల హే అలా ఎలా చేస్తావు, అలా కొట్టేయడానికి వీల్లేదు, అది నేను ఇప్పుడే చెప్పేస్తా, ప్లీజ్ 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 చెప్పకు ప్లీజ్ ప్లీజ్ అన్న, లేదు లేదు నేను చెప్పేస్తాను అని చెప్పి అందరికి చెప్పేశాడు. అందరూ వచ్చేసారు. వచ్చేసిన తర్వాత బాటిల్ కొనుక్కున్నాడు, తాగితే జై గై అని కారం. సో ఇంత మంచి ఇది కట్ చేశారు. అదే మాకెక్కడా కనిపించలేదు ఇది. కానీ నాకు బయటకు వచ్చిన తర్వాత నేను జోకులు 100 వెయ్యేసాను. సరే అవి బట్ దిస్ ఈజ్ అ ప్రాక్టికల్ థింగ్ కదా. ఎన్నో ఎన్నో చిల్లర ప్రాంకులు ఉన్నాయి కదా, ఊరికే దొంగతనం చేయడం, దాచిపెట్టడం కాకుండా దిస్ ఈజ్ సంథింగ్ కదా అవునవును. అనిపించింది. సో రాకపోయేసరికి మేబీ టార్గెట్ చేశారా, నన్ను పంపించేయాలని చెప్పి ఏమైనా చేశారా, ఇలాంటి డౌట్ ప్రతి ఒక్కరికి వస్తాయి. సో ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే 24/7 కాకుండా ప్రతి ఒక్కడికి 24/7 ఇవ్వాలి. అంటే ఎలా అంటే ఇప్పుడు నువ్వు రాజా ఉన్నాడు, శేఖర్ ఉన్నాడు, సో లేకపోతే సుధాకర్ ఉన్నారు, ప్రతి ఒక్కరిని ఫాలో అవుతుంది. ఫాలో కొట్టామంటే బట్ను వాళ్ళ దగ్గర ఫీడ్ ఉంటుంది. ఇప్పుడు శేఖర్ ఏం చేస్తున్నాడు ఈ రోజు అంతా చూపించమంటే చూపిస్తుంది, రాజా ఏం చేస్తున్నాడు రోజంతా. ఇది సపరేట్గా ఛానల్స్ పెట్టేసి వదిలేశారనుకోండి, అప్పుడు ఏంటంటే బిగ్ బాస్కి కంటెంట్ కూడా పెరుగుతుంది. అవును. దాని గురించి మాట్లాడుకునేవాళ్ళు, దాని గురించి జోకులు వేసుకునేవాళ్ళు, నీకు ఇప్పుడు ఇస్తున్న ఈ ఇంత కంటెంట్ అవుతుంది. అవును. బిగ్ బాస్కి ప్లస్సే, అట్ ద సేమ్ టైం కంటెస్టెంట్స్కి ప్లస్సే. అదిగో చూడు నేను ఇది చేశాను, నేను ఇంత నువ్వు ఇంత చేసావు, ఒకవేళ ఆ 1 అవర్లో చూపించకపోయినా అక్కడ ఏమవుతుంది, ఎవరైతే ఆడియన్స్ వాళ్ళని ఫాలో అవుతుంటారో Yes. వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు. చూస్తారు, నిజంగా అది క్లిక్ అయితే అందరికీ వెళ్తుంది, అవును. రీచ్ అవుతుంది. అవును. ఈ ట్రాన్స్పరెన్సీ నేను కోరుకుంటున్నా బిగ్ బాస్ దగ్గర నుంచి. బాగుంది కాన్సెప్ట్. రెండోది తెలుగు వాళ్ళని ఎంకరేజ్ చేయమని. ఉమ్. ఎవడో నార్త్ ఇండియా వాళ్ళు, అది లేకపోతే కూడా కన్నడ ఇప్పుడు వాళ్ళు, క్వశ్చన్ మలయాళం చేస్తున్నారు. వాళ్ళు, తెలుగు రాని వాళ్ళని తీసుకొచ్చి బిగ్ బాస్ హౌస్ లోకి పంపించింది దేనికి? అది సో అది నాకు నచ్చల. ఉమ్. ఇప్పుడు ఏ రకంగా ఇప్పుడు ఆయేష అనే ఆవిడ ఉంది, తమిళ బిగ్ బాస్లో ఆడిందంట, ఇక్కడ మా టైంలో ప్రేరణ కన్నడలో ఆడుకొని వచ్చింది, ఇక్కడ ఆడు. ఇదేంటంటే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ కంపెనీలో మీకు 1 year ఎక్స్పీరియన్స్ వస్తే రండి మా కంపెనీలో అన్నట్టుగా బిగ్ బాస్ కూడా ఇలా చేస్తే ఎట్లా అని. ఇంకొకటి ఈ దరిద్రం వేరే స్టేట్స్లో లేదు, మన మనకే ఈ బంపర్ ఆఫర్ తెలుగు మనం వాళ్ళకి. విన్నర్ కూడా చేసాం కదా. అదే కదా, అక్కడ ఏంటంటే సరే వీళ్ళని ఒక కోణంలో ఇప్పుడు ఒక చిన్న ఇది చెప్తా. రాజమౌళి గారి చలవ వల్ల మన తెలుగు ఇంటర్నేషనల్ అయిపోయింది. ఇప్పుడు ఈ కన్నడ వాడు, తమిళ వాళ్ళు, మలయాళం వాళ్ళు వీళ్ళందరూ కూడా తెలుగులో ఒక అవకాశం కోసం పడిగాపులు కాస్తుంటారు. మన వాళ్ళు వెళ్ళి బెంగళూరులో నేను ఒక కన్నడ సీరియల్లో నటించాలని ఎవ్వరు తెలుగు వాడు అనుకోడు, ఎందుకంటే మనకే పెద్ద ఇండస్ట్రీ ఉంది, మనం అక్కడ పోవాల్సిన కర్మ ఏంటి మనకి. అలాగే తమిళ్, సరే కొంతమంది తమిళకి వెళ్తారు కానీ ఎవడు, బట్ తమిళ నుంచి తెలుగు వచ్చే వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఉమ్. అలాగే ఈ మలయాళం అయినా సరే ఎవరికైనా తెలుగు ఈజ్ అ బిగ్ థింగ్. వీళ్ళు ఇక్కడికి వస్తారు, అక్కడెక్కడి నుంచో వచ్చి తెలుగు నేర్చుకుంటారు, తెలుగు వాళ్ళతో మమేకం అవుతారు, చేస్తారు. మనల్ని అలా వెళ్ళరు కదా, అందుకని అక్కడ ఆపర్చునిటీస్ లేవు. అదొకటి. ఇంకొకటి ఏంటంటే వాళ్ళకి భాషాభిమానం కూడా చాలా ఎక్కువ. ఉమ్. ఎంత అంటే ఇప్పుడు తమిళ వాళ్ళు తమిళ్లోనే మాట్లాడాలి, నువ్వు అక్కడ ఇంగ్లీష్ మాట్లాడి వేసుకుంటారు గట్టిగా. అసలు వాళ్ళు వాళ్ళ భాష వాళ్ళు కాకుండా వేరే వాళ్ళు కంటెస్టెంట్స్ వస్తే ఫస్ట్ వీక్ లో పంపించేస్తారేమో. అంతే. తమిళ్ కన్నడ వాళ్ళిద్దరికీ కూడా ఎంత అభిమానం అంటే ఉమ్. భాష మీద అంత అభిమానం. మన వాళ్ళకి లేకపోవడం వల్ల వచ్చిన దౌర్భాగ్యం ఏంటంటే ఇలా అందరినీ ఎంకరేజ్ చేయడం. సో అట్లీస్ట్ మేబీ నెక్స్ట్ సీజన్స్లో నేను కోరుకునేది ఒక ట్రాన్స్పరెన్సీ, సెలక్షన్స్లో తెలుగు వాళ్ళు, అండ్ ఇది ఆటలో ట్రాన్స్పరెన్సీ. అండ్ ఇప్పుడు ఈ సీజన్ విషయానికి వస్తే లాస్ట్కి టాప్ 5లో ఎవరు ఉండొచ్చు అని మీరు అంచనా వేస్తున్నారు? సుమన్ శెట్టి, ఓకే, తర్వాత తనుజ, ఇమాన్యుల్. సుమన్ శెట్టి, ఇమ్మాన్యుయల్, తనుజ, వీళ్ళ ముగ్గురు గట్టిగా చెప్తున్నారు. ఓకే. అండ్ ఇక్కడ పవను, రీతు చౌదరి, వీళ్ళిద్దరి మధ్య అసలు లవ్ ట్రాక్ ఏంది? అది వాళ్ళు బిగ్ బాస్ అడిగి క్రియేట్ చేయించుకుందా, నిజంగానే వాళ్ళు లవ్లో ఉన్నట్టు ఏమనిపిస్తుంది మీకు? అమ్మాయి ఉంది కదా, అందరి ఫీలింగ్ అదే యాక్చువల్గా చాలామందికి. ఏది నువ్వు లవ్ ఆడడానికి వచ్చావా ఇక్కడికి, లవ్ ట్రాక్లు నడితే చూపిస్తారని చెప్పి అనుకున్నా. అది నిజమే, బిగ్ బాస్ లవ్ ట్రాక్లు ఆడేవాళ్ళని గట్టిగా చూపిస్తాడు. అలా అని ఎలిమినేషన్ టైంలో వాళ్ళని సేవ్ చేస్తాడా లేకపోతే అలాంటిది ఏమి ఉండదు. బట్ టీఆర్పీలు నీకు గట్టిగా వస్తాయి లవ్ ట్రాక్ వల్ల, తిట్టుకుంటూనే చూస్తారు, దీనికి ఏం పోయే కాలం అని చెప్పి చూస్తారు, ఇలా ఉంటాయి. కానీ బట్ కాకపోతే ఏంటంటే వీళ్ళ ఫుటేజ్ ఎక్కువ వచ్చేటప్పటికి నిజంగా వేరే పెర్ఫార్మెన్స్లో ఏమన్నా ఉన్నా కూడా వెనక్కి వెళ్ళిపోతాయి. మందుకన్న విషయమే తొందరగా పనిచేస్తుంది కదా. సో అలా వీళ్ళ ట్రాక్కి కాస్త బిగ్ బాస్ సైడ్ నుంచి ఉంటుంది. అంటే
ఫుటేజ్ అంటే ఇప్పుడు ఈ లవ్ ట్రాక్ ఓన్లీ గేమ్ వరకే, బయటకు వచ్చిన తర్వాత కష్టం అంటారు. బయటకు వచ్చిన తర్వాత ఉండదు. ఎందుకంటే ఇప్పుడు ఏ మొక్క లేని చోట ఆముదం మొక్కే మహావృక్షం అని చెప్పి అక్కడ ఎలా ఉంటుందంటే బిగ్ బాస్లో ఏముండదు కదా, నీకు ఫోన్ ఉండదు, టీవీ ఉండదు, ఏమీ ఉండదు, జస్ట్ మనుషులు, ఇంకేం కనపడరు. అలాంటప్పుడు ఆ బాండ్స్ ఏర్పడడం అనేది క్వైట్ న్యాచురల్. అదేంటంటే ఏదో ఒక ఫ్రెండ్షిప్ లేకపోతే నువ్వు అన్నాళ్ళు ఉండాలనిపిస్తుంది, బయటకు వచ్చేద్దాం అనిపిస్తుంది, తల పగిలిపోతుంది నీకు. ఏదో ఒక తోడు ఉండాలి అక్కడ. మేబీ అది కొంతమందికి ఫ్రెండ్షిప్ అవుతుంది, కొంతమందికి నాన్న కూతురు బాండ్ అవుతుంది, అన్న చెల్లెలు బాండ్ అవ్వచ్చు, కొన్నిసార్లు ఇటువంటివి కూడా అవ్వచ్చు. బట్ బయటకు వచ్చిన తర్వాత వన్స్ బయట ప్రపంచం అంతా కనెక్షన్స్ వచ్చేసిన తర్వాత చాలా చిన్నగా కనిపిస్తుంది. బట్ ఏమీ లేని చోట అదే పెద్దది కనిపిస్తుంది. న్యాచురల్గా జరుగుతుంటాయి. బట్ కొంతమంది కావాలని చేసేవాళ్ళు కూడా ఉంటారు, నేను కాదన్ను. అంటే ఇక్కడ రీతు గేమ్ ప్లాన్ అనుకోవచ్చు ఇది. మన ఆమెనే అడగాలి. బట్ నాకు కొన్ని చోట్ల ఓవర్ యాక్షన్ అనే అనిపిస్తుంది. అమ్మాయిది న్యాచురల్గా అనిపిస్తుంది. చాలా చోట్ల అక్కర్లేని చోట ఏడుస్తుంది. అంత అవసరం లేదు కదా, ఇక్కడ ఎందుకు ఏడ్చింది అనేది కూడా నాకు డౌట్ వస్తుంది. అండ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీలో వచ్చిన వారంలో ముఖ్యంగా మాధురి గారు, రమ్య గారు, అంటే అది గుడ్ ఆర్ బ్యాడ్, కొంతమందికి నచ్చచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు, బట్ ఇంపాక్ట్ అయితే గట్టిగా క్రియేట్ చేస్తుంది వీళ్ళిద్దరు. సో వీళ్ళిద్దరు గేమ్ ఎలా చూస్తారు మీరు? నేను ఎలా చూస్తానంటే నాకు నచ్చలా. ఇద్దరు నచ్చలేదా? మాధురి గారికి అది ఆ గయ్యాళతనం నాకు నచ్చలా. రమ్య ఈజ్ పర్లేదు, కొన్ని పాయింట్ కరెక్ట్గానే మాట్లాడింది అనిపించింది. తనుజ విషయంలో ఓవర్ యాక్షన్ చేస్తున్నావు అంత కొంతవరకు ఓకే. బట్ పెద్ద సపోర్ట్ అయితే నేను చేయకపోవచ్చు. బట్ ఇంకా ముందు చూడాలి గేమ్. ప్రస్తుతానికైతే మనకి ఎలా ఉంటుందంటే బిగ్ బాస్లో ఇంత అరిచి ఇంత ఇది చేసినా, ఇప్పుడు శ్రీజ లాస్ట్ అంతకు ముందు వీక్ చూడండి, అబ్బో ఏంట్రా ఈ గయ్యాలతో మనం తట్టుకోలేకపోతున్నాం అనుకునే వాళ్ళే ఆ నెక్స్ట్ వీక్ పర్లేదురా అనుకునే టైంలో పట్టకమని వెళ్ళిపోయింది. అలా మేబీ మీరు అనుకుంటున్న ఈ గయ్యాలతనం టక్కుమని మారిపోయి ఒక రోజున మంచిగా అయిపోవచ్చేమో, అప్పుడు అందరూ మాధురి గారు అనే రోజు కూడా రావచ్చు. బట్ రైట్ నో ఉన్న సిచ్యువేషన్లో నో. నాకు ఫస్ట్లో సంజన కూడా అలాగే అనిపించింది. నాకు అది నచ్చల, ఆరోగెన్స్ అన్నీ కూడాను. సో ప్రస్తుతం అయితే నాకు ఈవిడ గేమ్ నచ్చట్లేదు మాధురి గారిది, అండ్ అలాగే రమ్యది పర్లేదు. అండ్ ముఖ్యంగా ఎంటర్టైన్మెంట్ విషయానికి వస్తే హౌస్లో ఒక్క ఇమాన్యుయల్ తప్పించి మహా అయితే సుమన్ శెట్టి గారు, వీళ్ళిద్దరు తప్పించి అసలు ఎంటర్టైన్మెంటే లేదు, ఎవరు ట్రై కూడా చేయట్లేదు. చాలామంది చెప్పేదంటే ఈ సీజన్లో ఎంటర్టైన్మెంట్ తగ్గిపోయింది అని చెప్పి చాలా కంప్లైంట్స్ చేస్తున్నారు అనమాట. మీకు కామెడీ తగ్గిందని చెప్పండి, హ్యూమర్ తగ్గిందని చెప్పండి, ఎంటర్టైన్మెంట్ అంటే అది కాదు. వాళ్ళు కొట్టుకోవడం మనకి ఎంటర్టైన్మెంట్, వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ కాకపోవచ్చు. మీరు కొట్టుకోండి, నన్ను ఎంటర్టైన్ చేయించాలి. ఎస్పెషల్లీ బిగ్ బాస్కి, బిగ్ బాస్ కోరుకునేది కూడా అదే. నేను చాలాసార్లు చెప్తుంటా, మన స్పైడర్ సినిమాలో ఎస్జే సూర్య ఉంటాడు, అందరూ కొట్టుకొని చచ్చిపోయి ఏడుస్తుంటే, ఎందుకంటే మీరు మంచి హ్యూమర్ క్రియేట్ చేస్తే ఉండే రెస్పాన్స్ కన్నా జనాల్లో వీళ్ళు కొట్టుకొని చేస్తున్నారంటే ఉండే రెస్పాన్సే ఎక్కువ ఉంటుందని బిగ్ బాస్ భావించవచ్చు. సో మేబీ దానివల్ల అవి గట్టిగా ఎంకరేజ్ చేస్తున్నట్టుగా మనకు అనిపిస్తాయి. ఎందుకంటే నా టైంలో నేను 1000 జోకులు వేస్తే ఏం రాలే, మహా అయితే 20-30 జోకులు బయటకు వచ్చి ఉంటాయేమో. బట్ దట్స్ వాట్ హీ వాంట్స్. కొట్టుకోవాలి, రెచ్చిపోవాలి, అరుచుకోవాలి, చించుకోవాలి, అంతే. అంటే జెన్యున్ ఫన్కి అయితే స్కోప్ లేకుండా పోతుందని. ఫన్కి స్కోప్ కోసం అప్పుడప్పుడు బిగ్ బాస్ అడుగుతుంటాడు. మా టైంలో వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత వాళ్ళతో రకరకాల పనులను చేయించాడు కదా, వస్తాయి మెల్లగా అవన్నీ కూడా. కానీ నా దృష్టిలో ఫన్ అంటే ఇప్పుడు ఒక స్కిట్ చేయండి, ఒక జోక్ వేయండి, లేకపోతే ఇలాంటివి కాకుండా సిచ్యువేషనల్గా వచ్చే కామెడీయే బాగుంటుంది. ఓకే. అండ్ ఫైనల్గా 2 క్వశ్చన్స్. ఇందాక మనం స్టార్టింగ్లో మాట్లాడుకున్నాము, బిగ్ బాస్ టాస్కుల్లో ఫిజికల్ టాస్క్ అయితే ఏదైతే ఉన్నాయో అది ఆడ మగ కలిపి ఆడించడం అనేది, దీన్ని చాలామంది మాత్రం వ్యతిరేకిస్తున్నారు. సో దీంట్లో చేంజ్ అవసరమా లేదా? ఇందులో 2 కోణాలు ఉంటాయి. ఒకటి, చాలాసార్లు 90% ఆఫ్ ద టైమ్స్ అమ్మాయిలు మగాళ్ళ కన్నా కొంత శారీరకంగా అంత దృఢంగా ఉండరు, ఇది ఒప్పుకోవాల్సిన సత్యం. రెండోది, రైట్ టచ్ రాంగ్ టచ్ అంటాం కదా. సో అంటే ఒక చెల్లెల్ని టచ్ చేస్తే తప్పు కాకపోవచ్చు, అదే టైంలో వేరే రకంగా అనుకుని టచ్ చేస్తే తప్పు అవ్వచ్చు. సో అలా తప్పుడు భావనలు మనసులో పుడతాయేమో అనే కోణంలో కూడా ఈ ఫిజికల్ టచెస్ ఉండే గేమ్స్ని ఎంకరేజ్ చేయకూడదు అనేది ఇది.
బట్ మీరు చూస్తే అక్కడికి వచ్చే క్యాండిడేట్స్ అందరూ కూడా సీరియల్స్, సినిమాలు ఇవన్నీ చేస్తున్న వాళ్ళకి దేర్ ఇస్ నథింగ్. వాళ్ళకి నథింగ్ సార్, బట్ చూసే జనాలకి నథింగ్ కాదు కదా. ఎందుకు కాదు అంటే ఎస్ చూసే ఎస్పెషలీ బిగ్ బాస్కే అబ్జెక్షన్ పెట్టాలి. ఎందుకు అంటే ఇప్పుడు ఇలాంటివి చేస్తేనే నేను వెళ్తాను అనుకునే షో బిగ్ బాస్ అవును. అలాంటి కాకుండా జస్ట్ సినిమా అనుకో చూసి వదిలేస్తాం. వాళ్ళు పాటలు పాడుకుంటారు, ముద్దులు పెట్టుకుంటారు, ఏం చేసుకుంటారు, ఇవన్నీ కూడా పెద్ద అనుకోరు. దాంట్లో లాగా నేను హీరో అవ్వాలి అనుకునే వాళ్ళు చాలా తక్కువ మంది, కానీ బిగ్ బాస్కి వెళ్ళాలనుకునే వాళ్ళు చాలా ఎక్కువ మంది. అవును. దానివల్ల ఆ కోషెంట్ ఒక్కటే మనం దీన్ని కరెక్ట్ చేయడానికి కావాల్సినది. బట్ అట్ ద సేమ్ టైం మీకు ఒకటి చెప్తా, నేను ఈ ఫిజికల్ గేమ్స్ ఆడుతున్నప్పుడు నైనిక ఎంత ఉంటుంది, ఉమ్. 5 అడుగులు అంటే 5 అడుగులు ఉంటుంది. ఈ అమ్మాయి ఏం ఆడుతుందిలే అనుకునే జనరల్గా నేను నిఖిల్ ఉన్నాము, నైనిక ఉండింది, నబీల్ కూడా ఉండే ఆ టైంలో టాప్ 4లో. అప్పుడు సరే నబీల్ పర్సనాలిటీకి ఎక్కువసేపు పట్టుకొని ఉండలేట్లే, పడిపోతాడు అనుకున్నా. ఆడు పడ్డాడు, నేను పడ్డాను, ఆడు నా మీద పడ్డాడు, నేను కింద పడ్డం అయింది. బట్ సర్ప్రైజింగ్లీ షాకింగ్ విషయం ఏంటంటే అమ్మాయి నైనిక ఆ స్ట్రెంగ్త్, ఆ టఫ్నెస్ చాలా అనిపించింది. ఒక మగాడిగా గర్వభంగం అనమాట. ఏ ఆడపిల్లలు ఏం ఆడతానులే అనుకుంటాను చూసారా, అటువంటి వాళ్ళకి కనువిప్పిది. ఆడవాళ్ళని తక్కువ అంచనా వేయకండి అని చూపించడానికైనా సరే అయితే ఇది ఫస్ట్ టైం శేఖర్ భాష గారి నుంచి ఆడవాళ్ళని తక్కువ అంచనా వేయద్దు, పొగడతా, పాజిటివ్గా మంచి కామెంట్స్ వస్తున్నాయి. నేను నిజంగా షాక్. జెన్యున్గా ఆ రోజు నేను ఫీల్ అయింది ఏంటంటే, అంటే ఇప్పుడు చెస్ ఆడుతున్నాం అనుకోండి ఒక అమ్మాయితోటి, నేను వాళ్ళని తక్కువ అంచనా వేయను, ఎందుకంటే మైండ్ గేమ్. అవును. మగాడికి ఆడవాళ్ళకి బ్రెయిన్ దాంట్లో నేను తక్కువ అంచనా వేయను. అలాగే పరుగు పందెం పెట్టారనుకోండి, అప్పుడు నేను మగాడికి ఏదో తొందరగా పరిగెత్తాను ఒక జనరల్ ఫీలింగ్, అది అందరికీ ఓపెనే. బట్ దానివల్ల ఆడపిల్ల ఏమో పెరుగుతుందిలే అనుకునే వాళ్ళకి ఇది ఒక గుణపాఠం. ఉమ్. బట్ 90% అలా ఉండరు, కొంతమంది 10% నైన్కి అలాగా కూడా ఉంటారు. వీళ్ళు ఆదర్శం అవ్వాలి మిగతా 90%కి. ఎస్ చూసారా ఆ అమ్మాయిలా ఉండాలరా అనిపించేలా మిగతా వాళ్ళు కూడా ట్రై చేయాలి. సో ట్రై చేస్తే మగాళ్ళని కూడా బీట్ చేసే అంత కెపాసిటీ అమ్మాయిలు సాధిస్తారు. ఏదో మనం ఎంతసేపు బ్యూటీ పార్లర్కి వెళ్ళి గోల్డ్ రంగులు వేసుకొని లేకపోతే లిప్స్టిక్లు వేసుకొని ఇదే కాదు అమ్మాయి అంటే, ఇది ఈ టఫ్నెస్ మగాళ్ళతో కూడా ఫైట్ చేసేంత కెపాసిటీ ఉంది అని చెప్పి ఒక పాయింట్ ప్రూవ్ అవుతుంది చూసారు కదా. అవును. దానికోసమైనా యూ షుడ్ అలౌ, దాంట్లో నేనేం తప్పట్టు. అండ్ ఫైనల్ క్వశ్చన్ సార్, ఏదైతే ఇప్పుడు జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ చేశారు, అంటే పోలీసులు కేసు రిజిస్టర్ చేశారంటే అక్కడ ఒక యాక్షన్ అయితే తీసుకోవాలి. అసలు పోలీసులకి ఈ విషయంలో ఎంతవరకు ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది, వాళ్ళ రూల్స్ ఏం చెప్తున్నాయి అంటే మీకు ఇవన్నీ బాగా తెలుసు కాబట్టి అడుగుతున్నాను. డౌట్ తదుపరి చర్యలు ఎలా ఉండబోతున్నాయి? పోలీసులు ఎప్పుడు వాళ్ళ బద్దులు అవుతారు అంటే ఎఫ్ఐఆర్ కట్టినప్పుడు. ఎఫ్ఐఆర్ కట్టిన తర్వాత ఒక ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ని అలర్ట్ చేసిన తర్వాత హీ హ్యాస్ టు గో త్రూ ద యాక్షన్స్. బట్ వాళ్ళు కంప్లైంట్ మాత్రమే ఇచ్చారని చెప్తున్నారు. అవును. ఆ కంప్లైంట్ పోలీసులు ఎఫ్ఐఆర్ అవ్వడానికి తగిన సాక్ష్యాలు వాళ్ళు చూపించాలి. షోని ఆపేసే విధంగా ప్రయత్నించేంత ఎఫ్ఐఆర్ అయితే అక్కడ అవ్వకపోవచ్చు అనేది నా ఫీలింగ్. బట్ ఒక అవేర్నెస్ అయితే వీళ్ళు కలిగిస్తున్నారు, బిగ్ బాస్ దృష్టిలో కూడా వెళ్తుంది. అంటే ఇక్కడ ఎందుకంటే ఇంత స్ట్రాంగ్గా అడుగుతుంది, తెలుగు బిగ్ బాస్ మధ్యలోనే ఆగిపోద్దా అనే డౌట్ అయితే చాలా మందిలో ఉంది. అందుకని ఆగదు ఏ నిమిషము నీ కోసం. కన్నడలో కూడా వేరే కారణాలతో ఆగింది కానీ ఇటువంటి కారణాలతో కాదు. బట్ ఇది ఆపేంత సీన్ లేదు. అండ్ బిగ్ బాస్ షోలో నాకు అంత అబ్సినిటీ అయితే ఏం కనిపించట్లేదు వాళ్ళు చెప్పినంత. ఓకే. వాళ్ళ ప్రాబ్లం వల్ల నేను అనుకున్నది, నేను చూస్తున్నది, వాళ్ళతో మాట్లాడాను కూడా, నాకు చెప్తున్నానండి సెలక్షన్ క్రైటీరియా. ఓకే. అది వాళ్ళ ప్రాబ్లం. అసలు ఇటువంటి కేసులు ఉన్న వాళ్ళని తీసుకోకూడదు, లేకపోతే ఇటువంటి తప్పుడు కండక్ట్ ఉన్న వాళ్ళని తీసుకోకూడదని. నా ప్రాబ్లం ఏంటంటే తెలుగు వాళ్ళని తీసుకోండి, ఎట్లాంటి వాళ్ళని తీసుకుని తెలుగు వాళ్ళని కనీసం తీసుకోండి అని. అండ్ థ్యాంక్ యూ సార్, ఎందుకంటే జనాల్లో బాగా బిగ్ బాస్ మీద ఎంత ఇంట్రెస్ట్ ఉందో అందరికీ తెలుసు. బట్ ఈ విషయం మీద చాలా డౌట్లు ఉన్నాయి, ఈరోజు అవన్నీ క్లియర్ చేశారు. ఇప్పుడు జనాలైనా ఇప్పుడు బిగ్ బాస్ శ్రీజన్ తీసేసారా, అన్ఫేర్ బిగ్ బాస్, ఇంకా నేను చూడను ఇప్పుడు బిగ్ బాస్ మళ్ళీ చూస్తా. అదే జనం. అది నీతోనే ఆగేనా బెళహరి సంగీతం అని ఒక ఇది ఉంది. అవును. ఒకడు వెళ్ళిపోతే ఇంకోటి వస్తుంటాడు అంతే. ఇదంతా ఒక వారం రోజులు ఉంటుంది అంతే. థ్యాంక్ యూ సార్.